కాంగ్రెస్ పై బీసీలకు నమ్మకం ఉంది. రాజకీయ ఆర్థిక న్యాయ వాటా దక్కుతుంది. 42 కాదు 60% రిజర్వేషన్లు అయినా తీసుకుంటాం. 33 నుంచి 20% బీఆర్ఎస్ తెచ్చింది. బీసీలకు ఆ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలి. క్లినికల్ ట్రయల్స్ పై వాస్తవాలు బయటకు రావాలి. హైటోరెన్ను సమాచారం అడిగినా ఇవ్వట్లేదు. ఓకే, అది చేస్తే అమెరికానే షాక్ అవుతుంది. హైడ్రాతో ప్రజల్లో భరోసా కలిగింది. తప్పుడు సమాచారం సరికాదు. మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీపై బీసీలకు నమ్మకం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం శాసన మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను చాలామంది మాట్లాడుతున్నారని, 33% రిజర్వేషన్లను 20% పట్టుకొచ్చింది బీఆర్ఎస్ పాలకులు కాదా అని ప్రశ్నించారు. బీసీలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు బీసీ జెడ్పీటీసీల కంటే ఎస్టీల జెడ్పీటీసీల సంఖ్య ఎక్కువ ఉందన్నారు. గతంలో ఉన్న వాళ్ళు డెడికేట్ కమిషన్ వేయలేదన్నారు. ఇతర 7వ పేజీలో ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ను బీసీలు నమ్ముతురు వాస్తవం, కానీ ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. ఏదైతే బీసీ కులగణన చేసిన తర్వాతే మేము స్థానిక ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారో ఇప్పటికి కూడా భరోసాగా ఉన్నారు. బీసీలు గత ప్రభుత్వంలో 33% ఉన్న రిజర్వేషన్ని 20కి తగ్గించింది ఆ దుర్మార్గులు బీసీలకు అన్యాయం చేసిరు. 60% పైగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది వాస్తవం. ఇప్పటి ప్రభుత్వం అన్నా అట్లీస్ట్ ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిరో దాన్ని నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీ పైన రాష్ట్ర ప్రజలు బీసీలు కూడా మీకు నమ్మకంగా ఉంటారు. మీ ప్రభుత్వానికి ఒక బలమైన అండ దొరుకుతుంది. బీసీలు ఇక్కడ బీసీల మన్ననలు పొందితే ప్రభుత్వము చాలా గెలుచుకోవచ్చు. సుప్రీంలో కేసు ఉంటే సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే బ్రతిమాలెడితే 20% రిజర్వేషన్లు మాత్రమే వచ్చాయన్నారు. ట్రిపుల్ టెస్ట్కు లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 50% రిజర్వేషన్లు ఎత్తేయాలనే ఎజెండా ఉందన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాడన్నారు. ఇన్నాళ్ళు బీసీలకు జరిగిన అన్యాయాన్ని రాహుల్ గాంధీ ఆలోచన చెక్ పెట్టబోతున్నానన్నారు. దీనికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కులగణన చేపడుతూ దేశానికి దిక్సూచిగా మారుతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీలకు రాజకీయ వాటా, ఆర్థిక వాటా, న్యాయ వాటా దక్కుతుందనే ఆశ కలుగుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కొరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందన్నారు. అది అమలు చేయకపోతే చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 42 కాదు అవసరమైతే 60% రిజర్వేషన్లు తీసుకుంటామన్నారు. క్లినికల్ ట్రయల్స్ పై వాస్తవాలు బయటకు రావాలి. కనీసం అవగాహన లేని ఓ వ్యక్తిపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయని తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి తమ ఆఫీస్కు వచ్చి చెప్పాడని తెలిపారు. ట్రయల్స్ వల్ల ఆయన అవయవాలు అన్నీ ఖరాబ్ అయ్యాయని చెప్పారు. అయితే గత కొంతకాలంగా ఈ విషయంపై తాము రీసెర్చ్ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే హెటిరో డ్రగ్స్ వారికి కొంత సమాచారం కోసం ప్రభుత్వం ద్వారా ఒక లేఖ రాశామని, అయినా ఇంకా వారు సమాచారం ఇవ్వలేదన్నారు. దాదాపు 5 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది క్లినికల్ ట్రయల్స్ పైన ట్రయల్ చేసిర్రు. హైదరాబాద్ ప్రజల్లో భరోసా కలిగింది అని చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ బీసీలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ కోరికను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదీరాలి. తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇంకోలన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా బీసీ నినాదంతో ఉన్నారు. వాళ్ళందరి వెంట కూడా బీసీలు కొంత ఉన్నారు, పూర్తి స్థాయిలో లేకపోవచ్చు అని కొంతవరకు ఉన్నారు. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి బీసీలకు ఇస్తానన్న వాటాను ఖచ్చితంగా ఇవ్వాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి మీరు ఒక చెక్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పై బీసీలకు నమ్మకం ఉంది. రాజకీయ ఆర్థిక న్యాయ వాటా దక్కుతుంది. 42 కాదు 60% రిజర్వేషన్లు అయినా తీసుకుంటాం. 33 నుంచి 20% బీఆర్ఎస్ తెచ్చింది. బీసీలకు ఆ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలి. క్లినికల్ ట్రయల్స్ పై వాస్తవాలు బయటకు రావాలి. హైటోరెన్ను సమాచారం అడిగినా ఇవ్వట్లేదు. ఓకే, అది చేస్తే అమెరికానే షాక్ అవుతుంది. హైడ్రాతో ప్రజల్లో భరోసా కలిగింది. తప్పుడు సమాచారం సరికాదు. మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీపై బీసీలకు నమ్మకం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం శాసన మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను చాలామంది మాట్లాడుతున్నారని, 33% రిజర్వేషన్లను 20% పట్టుకొచ్చింది బీఆర్ఎస్ పాలకులు కాదా అని ప్రశ్నించారు. బీసీలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు బీసీ జెడ్పీటీసీల కంటే ఎస్టీల జెడ్పీటీసీల సంఖ్య ఎక్కువ ఉందన్నారు. గతంలో ఉన్న వాళ్ళు
డెడికేట్ కమిషన్ వేరేదన్నారు. ఇతర 7వ పేజీలో ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ను బీసీలు నమ్ముతురు వాస్తవం, కానీ ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. ఏదైతే బీసీ కులగణన చేసిన తర్వాతే మేము స్థానిక ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారో ఇప్పటికి కూడా భరోసాగా ఉన్నారు. బీసీలు గత ప్రభుత్వంలో 33% ఉన్న రిజర్వేషన్ని 20కి తగ్గించింది ఆ దుర్మార్గులు బీసీలకు అన్యాయం చేసిరు. 60% పైగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది వాస్తవం. ఇప్పటి ప్రభుత్వం అన్నా అట్లీస్ట్ ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిరో దాన్ని నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీ పైన రాష్ట్ర ప్రజలు బీసీలు కూడా మీకు నమ్మకంగా ఉంటారు. మీ ప్రభుత్వానికి ఒక బలమైన అండ దొరుకుతుంది. బీసీలు ఇక్కడ బీసీల మన్ననలు పొందితే ప్రభుత్వము చాలా గెలుచుకోవచ్చు. సుప్రీంలో కేసు ఉంటే సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే బ్రతిమాలెడితే 20% రిజర్వేషన్లు మాత్రమే వచ్చాయన్నారు. ట్రిపుల్ టెస్ట్కు లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 50% రిజర్వేషన్లు ఎత్తేయాలనే ఎజెండా ఉందన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాడన్నారు. ఇన్నాళ్ళు బీసీలకు జరిగిన అన్యాయాన్ని రాహుల్ గాంధీ ఆలోచన చెక్ పెట్టబోతున్నానన్నారు. దీనికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కులగణన చేపడుతూ దేశానికి దిక్సూచిగా మారుతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీలకు రాజకీయ వాటా, ఆర్థిక వాటా, న్యాయ వాటా దక్కుతుందనే ఆశ కలుగుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కొరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందన్నారు. అది అమలు చేయకపోతే చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 42 కాదు, అవసరమైతే 60% రిజర్వేషన్లు తీసుకుంటామన్నారు. క్లినికల్ ట్రయల్స్ పై వాస్తవాలు బయటకు రావాలి. కనీసం అవగాహన లేని ఓ వ్యక్తిపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయని తీర్మానం మల్లన్న అన్నారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి తమ ఆఫీస్కు వచ్చి చెప్పాడని తెలిపారు. ట్రయల్స్ వల్ల ఆయన అవయవాలు అన్నీ ఖరాబ్ అయ్యాయని చెప్పారు. అయితే గత కొంతకాలంగా ఈ విషయంపై తాము రీసెర్చ్ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే హెటిరో డ్రగ్స్ వారికి కొంత సమాచారం కోసం ప్రభుత్వం ద్వారా ఒక లేఖ రాశామని, అయినా ఇంకా వారు సమాచారం ఇవ్వలేదన్నారు. దాదాపు 5 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది క్లినికల్ ట్రయల్స్ పైన ట్రయల్ చేసిర్రు. హైదరాబాద్ ప్రజల్లో భరోసా కలిగింది అని చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ బీసీలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ కోరికను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదీరాలి. తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇంకోలన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా బీసీ నినాదంతో ఉన్నారు. వాళ్ళందరి వెంట కూడా బీసీలు కొంత ఉన్నారు, పూర్తి స్థాయిలో లేకపోవచ్చు అని కొంతవరకు ఉన్నారు. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి బీసీలకు ఇస్తానన్న వాటాను ఖచ్చితంగా ఇవ్వాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి మీరు ఒక చెక్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.